Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ అరాచకాలకు పాల్పడ్డారన్నారు పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్. మైలవరం, పెడన, పడపట నుంచి రౌడీ షీటర్లను తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉండే పెనమలూరులో విధ్వంసం సృష్టించిన ఎవరిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించిన జోగి రమేష్కి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు బోడే ప్రసాద్. జోగి రమేష్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని అక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదటగా పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్న వ్యక్తి పెనమలూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓటు హక్కు ఎలా కల్పించారు. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్లు పెట్టడం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ అధికారులతోటి ఎలక్షన్ ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి కానీ, పెడన్ నుంచి కానీ, పటమన్ నుంచి కానీ రౌడీ షీటర్లను ఎంటబెట్టుకొని, అతని అనుచరులను ఎంటబెట్టుకొని మొన్న కానూరులో కానీ, పెనమలూరులో కానీ దౌర్జన్యాలకి దిగటం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, పోరంకిలో నా వెంట్రుకు కూడా పీకలేవు నువ్వు. నిన్న కార్యకర్తల సమావేశం పెట్టి ఏదో గొప్పగా చెప్తున్నాడు, పోరంకినంట స్వాధీనపరుచుకున్నాడంట. ఇవేమీ రాజులు కాదు, సామ్రాజ్యాలు కాదు, నీ తరం కాదు కదా, నీ అప్ప తరం కూడా కాదు. రేపు జూన్ 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి సహకరించిన పోలీస్ అధికారులు ఉన్నారో, ఎంతటి వారైనా సరే, ఏ సిబ్బంది అయినా సరే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.